చింతపండు తక్కువ వాడుకోవాలనుకునే వాళ్ళకి పులుపు కోసం ఇలా ఒక్కసారి ఆమ్చూర్ పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం మొత్తం కూడా నిల్వ ఉంటుంది. అంతేకాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు సడన్ గా కూడా పులిహోర కూడా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది వీడియో మొత్తం కూడా చూసేయండి. ఆమ్చూర్ పౌడర్ తయారు చేసుకోవాలంటే పులుపు ఉన్న మామిడికాయలు అయితే తీసుకోవాలి. ఇలా నీట్గా వీటిని అయితే పీలప్ అయితే చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు స్లైసెస్ లాగా తీసుకోవాలి. అన్ని కాయలు కూడా ఇలానే తీసుకొని ఉంచుకోవాలి. ఇలా ఎండబెట్టుకునేటప్పుడు మాత్రం ఫ్యాన్ కిందే ఒక రోజంతా కూడా అలానే ఉంచేసుకోవాలి. డైరెక్ట్ గా ఎండలో కూడా ఎండబెట్టుకోవచ్చు. కాకపోతే డైరెక్ట్ గా ఎండలో ఎండబెడితే ఏమవుతుందంటే ఆమ్చూర్ పౌడర్ అనేది మంచి కలర్ అనేది ఉండదన్నమాట. కలర్ చేంజ్ అయిపోతుంది. మంచి కలర్ కావాలి అనుకుంటే ఒక రోజు మొత్తం కూడా ఇలానే ఫ్యాన్ కింద ఉంచేసి నెక్స్ట్ డే ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండలో ఎండబెట్టుకుంటే ఇలా రెడీ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇవి మిక్సీ వేసుకునేటప్పుడు కరెక్ట్గా పడతాయా లేదా చూసుకోవటానికి ఏంటంటే ఇలా పట్టుకొని ఒకసారి అలా విరిచారంటే విరిగిపోవాలి. అప్పుడు ఇలా మిక్సీ వేసుకోవటానికి బాగా రెడీ అయిపోయి ఉంటాయన్నమాట. ఇలా జార్లోకి తీసుకున్న తర్వాత బాగా మిక్సీ పట్టుకుంటే పౌడర్ అనేది మెత్తగా రెడీ అయిపోయి ఉండాలి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకొని మిగతాది కూడా ఇలానే మిక్సీ పట్టి తీసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే అయిపోయింది. పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇది నిల్వ ఉండాలి అంటే ఒక అర టీ స్పూన్ అయితే దీంట్లోకి ఉప్పు తీసుకొని ఇలా కలిపేసుకోవాలి. మనం తీసుకున్న 6 మామిడికాయలకి కూడా ఇలా అర టీ స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలాగా గాసీసాల్లోకి తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నారంటే సంవత్సరం మొత్తం కూడా నిల్వ ఉంటుంది. చింతపండు కొన్నిసార్లు పులుపు తగ్గింది అనుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. లేదు చింతపండు వద్దు అనుకున్నా సరే డైరెక్ట్ గా ఈ ఆమ్చూర్ పౌడర్ అనేది వాడుకున్నా సరే పులుపు అనేది చాలా బాగా తెలుస్తుంది. ఈ ఆమ్చూర్ పౌడర్ తో పులిహోర కూడా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా.